హలో అండి. వెల్కమ్ టు అరుణాస్ వ్లాగ్స్. నేను మీ అరుణ. ఈరోజైతే మన కిచెన్లో చికెన్ లాలీపాప్స్ టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నానండి. సో ఈ చికెన్ లాలీపాప్స్ చేయడానికి మనకి చిన్న చిన్న చికెన్ లెగ్ పీసెస్ అనేవి కావాలి. సో ఇవైతే నేను లీషియస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఈ చికెన్ లాలీపాప్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒక 100 గ్రామ్స్ ఆఫ్ లాలీపాప్స్ని ఆర్డర్ పెట్టాను. సో అవి చాలా నీట్గా వచ్చాయండి లీషియస్ నుంచి. సో చికెన్ అయితే కొంచెం సాల్ట్ పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నా. నెక్స్ట్ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా వేద్దామని. ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు చిన్న స్పూన్తో, నెక్స్ట్ కారం, మీరు ఎక్కువ కారం తిన్నట్టయితే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేయండి. వేసి బాగా కలపండి. అండ్ తర్వాత కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, కొంచెం మసాలా వేసి ఇవన్నీ కరెక్ట్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ని. నెక్స్ట్ ఈ కలిపిన తర్వాత మీరు కార్న్ఫ్లోర్ ఉంటే మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేదనుకునే వాళ్ళు కొంచెం బియ్యం పిండి కానీ వేసుకొని బాగా కలపాలండి. ఇది చికెన్ని ముక్కకి బాగా పట్టాలి. సో మీరు ఎంతసేపు ముక్కకి మసాజ్ చేసినట్టుగా ఎంతసేపు చేస్తే మనకు అంత మంచిగా ఆ ముక్కకు అనేది పడుతుంది. సో నేనైతే చాలా ఎక్కువసేపు కలిపానండి, ఎందుకంటే బాగా పట్టాలి కాబట్టి. మన కర్రీ కాదు కదా, జస్ట్ చికెన్ లాలీపాప్స్ కాబట్టి మనకి మంచిగా పట్టాలి ముక్కకి. సో ఇది బాగా కలిపి పెట్టుకున్న తర్వాత నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మెత్తగా దంచానండి. అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వాటిలో ఇప్పుడు కలిపి పెట్టుకున్నాను కదా, సో వాటిలో మాత్రం వేసి మంచిగా మిక్స్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లాస్ట్లో ఎందుకు వేస్తానంటే మొత్తం కారం ఉప్పు మసాలా అంతా పట్టాక అప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా అది కూడా ఒక 1 మినిట్ అలా మసాజ్ చికెన్ ముక్కకి మసాజ్ బాగా చేసినట్టు చేసి కలిపి పెట్టుకున్నాను. దీనిలో కొంచెం ఒక 2-3 గ్రీన్ చిల్లీ వేసాను. జస్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేయాలండి. వేసి ఒక 10-15 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. సో ప్యారల్గా ఆయిల్ అయితే బాగా హీట్ చేస్తున్నా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ మనకి చికెన్ లాలీపాప్స్లో మెయిన్ ట్రిక్ ఏంటంటే మనం లాలీపాప్స్ని జస్ట్ నించోబెట్టాలండి, పడిపోకుండా. ఎందుకంటే నించోబెడితే మనకి ఆ ముక్క అనేది బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ నేను లాలీపాప్స్ అన్నీ వేసేసాను. ఎక్కువ అంటే ఒక ట్రిప్కి ఒక 5 అలాంటి ఫ్రీగా ఉడికేటట్టు వేసుకోండి. ఒకవేళ పడిపోతే కనుక మీరు మళ్ళీ వాటిని నించోబెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే అలా అయితే మంచిగా ఉడుకుతాయి. సో అలా అన్ని లాలీపాప్స్ని వేసేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. సో ఇవి మరి బ్లాక్గా ఫ్రై చేయకూడదని మాడిపోతాయి. సో మనకి ఒక గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. చూసారు కదండి నేను ఎలా అంటే కొంచెం అంటే మనం వేసిన వెంటనే కలిపేయకూడదు. ఫస్ట్ అయితే వాటిని నించోబెట్టి గుత్తిలాగా వేయాలి. మనం చికెన్ తీసుకున్నప్పుడు కొంచెం దాన్ని లాలీపాప్స్ కొంచెం వెనక్కని తీయాలండి గుత్తిలాగా. మనకు ఆల్రెడీ షాప్ వాడు చిన్న చిన్న పీసెస్ ఇస్తాడు, మనం మాత్రం వాటిని కొంచెం వెనక్కి లాగాలి. సో ఇక్కడైతే మళ్ళీ నేను మొత్తం వేస్తున్నాను. వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తానండి. సో అలా అన్ని లాలీపాప్స్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి రెడ్ కలర్లో అయితే వేగాలి. మనకి ఫస్ట్ వేసుకున్న వెంటనే ఆయిల్ మనకి ఎంత వేడెక్కితే మనకి అంత బాగా ఫ్రై అవుతాయండి లాలీపాప్స్.
సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే నేనైతే ఎస్పెషల్లీ మా కృత్విక్ గురించి లాలీపాప్స్ చేశాను ఈరోజైతే. సండే స్పెషల్ కదా. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడు చూడండి వేడి వేడిగా తినేద్దామని ట్రై చేస్తున్నాడు కానీ కాలిపోయింది పాపం. సో అలా మనకు కొంచెం లెమన్, ఆనియన్, కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకొని మంచిగా స్క్వీజ్ చేసుకొని తింటే యమ్మీ యమ్మీ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. చూడండి వీడు చెప్తాడు ఎంత టేస్ట్గా ఉందని చెప్తాడు. వీడికి చాలా నచ్చింది లాలీపాప్స్. సో మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నచ్చితే కనుక టేస్టీగా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.